నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని తూతు మంత్రంగా కాకుండా ఫలితాలు కనిపించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. శిక్షణా తరగతులు ప్రారంభించడంలో కొన్ని విశ్వవిద్యాలయాలు వెనుకపట్టంపై అసహనం వ్యక్తం చేశారు. అతి త్వరలో కాలచక్ర కార్యక్రమం నిర్వహించి దలైలామాను ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే 3 ఏళ్లలో 6 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్దేశించారు. అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో కమిటీ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో 40 కళాశాలల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ప్రారంభించనున్నామని, ఇందుకోసం 109 బృందాలు పనిచేయనున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 195 రకాల వృత్తి నైపుణ్యాలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తామని వెల్లడించారు. పరిశ్రమల శాఖ పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఎంతమంది నిపుణులు కావాలో అంచనాకు రావాలన్నారు. అందుకు తగ్గట్లుగా శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మూసధోరణిలో కాకుండా ఎప్పటికప్పుడు ఆధునిక విధానాలతో విద్యనందించాలని చెప్పారు. పర్యాటక రంగ ప్రగతిపైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అతి త్వరలో కాలచక్ర కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి బౌద్ధ మత గురువు దలైలామాను ఆహ్వానించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. 2006లో దలైలామా కాలచక్ర బోధించిన స్థలంలోనే ప్రస్తుత కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటకం ద్వారా యాత్రికులను ఆకర్షించాలని దిశానిర్దేశం చేశారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు విలాస, వినోద పన్నుపై 3 ఏళ్ల పాటు ఉన్న 100% మినహాయింపు వ్యవధిని 5 ఏళ్లకు పెంచాలని పర్యాటక శాఖ ప్రతిపాదించింది. గుజరాత్లో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని అధికారులు వివరించారు. ఈ ప్రతిపాదనను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.